అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. మేడ్చల్ జిల్లా కప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతనంగా ఎన్నుకోబడ్డ శాంతి కోటేష్ గౌడ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాన్ని ఎప్పుడో బొందబెట్టారు. ఎందుకు? ఈ నాయకులు చేసిన అరాచకాలు, ఈ నాయకులు చేసిన అవినీతిని మాకొద్దు దేవుడా అని చెప్పేసి పక్కన పెడితే మళ్ళీ ఈ సన్నాసులు అందరూ కలిసి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏమయ్యా, మీకు సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు కష్టపడి తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ మీకు రావడానికి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? ఏం బుద్ధులు మీకు? అసలు ప్రజల తరపున కొట్లాడమని 5 సంవత్సరాలు మీకు టైం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఒక బలమైన ప్రతిపక్షం లేక ప్రజలు అల్లాడుతున్నారయ్యా. మీకు ప్రధాన ప్రతిపక్షం ఉంది బీఆర్ఎస్ పార్టీలా. ప్రజల తరపున ఎందుకు కొట్లాడతలేరు? దొంగలు మీరు దొంగలు. ప్రతి కార్పొరేటర్కి చెప్తున్నా, నా వీడియో చూసే ప్రతి కార్పొరేటర్ పంపిస్తా కావాలంటే దగ్గరుండి. మీరు దొంగలు. మీకు ఉన్న కేసులని, మీరు అవినీతి చేసి చేసుకున్న డబ్బుని ఎక్కడ రేవంత్ రెడ్డి అన్న గుంజేసుకుంటాడేమో. గవర్నమెంట్ భూములు అమ్మి మీరు సంపాదించుకున్న ఆస్తులకు లెక్క చెప్పాల్సి వస్తుందని చేతగాక మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చి కుంపడం పెడుతున్నారు. కుంపడం అంటే మీకన్నా ముందు జాయిన్ అయిన ఒక కార్పొరేటరు ఉండగా మీరెవరైనా ఎంచుకోవడానికి 19 మంది కార్పొరేటర్లు. మీరు అంటున్నారు ఒక ప్రెస్ మీట్లా, మేము ఎంచుకున్నాము కార్పొరేటర్లము మేయర్ని అని. మీకెవరిచ్చారు అధికారం? మీరెవరు ఎన్నుకోవడానికి? 19 మంది కార్పొరేటర్లు మీరు అనుకుంటే మేయర్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మీకు అవసరం లేదు. మరి ఎందుకు జాయిన్ అయినావు మరి కాంగ్రెస్ పార్టీలో? ఏం పీకుదామని? నువ్వు ఎన్ని పార్టీలు మారుతావు సన్నోసోడ? ఎన్ని పార్టీలు మారుతావు నువ్వు? ఎన్ని పార్టీలు మారి ఏం ఉద్ధరిద్దామని? పార్టీ మారినావు, నాయకుల మాట వినాలి కదా. అంతకుముందున్న కార్పొరేటర్ నువ్వు ఎందుకు మేయర్ చేస్తలేవు? చెయ్యాలి. నేను పార్టీ కార్యకర్తని, టీడీపీ పార్టీ కార్యకర్తని. టీడీపీ జెండా పట్టుకొని జవహర్ నగర్లో తిరిగితే నేను ఆంధ్రోడు అయిపోతా. నేను ఆంధ్రోని, మా తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆంధ్రోని. కానీ మీరు మీ కార్పొరేటర్ 19 మంది కార్పొరేటర్లు కలిసి ఒక మేయర్ని ఎంచుకుంటే ఆ మేయరు మాకు ప్రజలకి ఇష్టం ఉండాలి. మీరు ఆంధ్ర ఆయనని ఎంచుకోవడము నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీ 19 మందిలో తెలంగాణ వాదులు, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరికి పరిపాలించడం చేత కదా, మరి వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు? తెలుగుదేశం పార్టీలో తిరిగినవని నేనేమో ఆంధ్రోని అవుతా, ఆంధ్రోడేమో మేయర్ అవుతాడు. ఏ పార్టీలోనే ఉంటే వాళ్ళు మేయర్ అవుతారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? పెద్ద మనిషి ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతున్నావు. ఇది కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నుకున్నది కాదన్నావు కాబట్టి నేను ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా దొంగవే. నువ్వు ఖచ్చితంగా దొంగవి నేను చెప్తున్నా.